ఇక్కడ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ ని మెయిన్ గా ర్యాంక్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ఖచ్చితంగా ఆ వెబ్సైట్ వరల్డ్ వైడ్ కనిపించాలి. కొన్ని కీవర్డ్స్ ఇట్ మీన్స్ ఏదైనా కీవర్డ్ అంటే మనం గూగుల్లో ఏదైనా ఒక కీవర్డ్ గురించి కానీ ఏదైనా ఫోన్ గురించి కానీ ఈ సంథింగ్ ఏ డీటెయిల్స్ ఎతికినా కానీ ఇమ్మీడియట్ గా ఒక వెబ్సైట్ ద్వారా మనకు ఆ రిజల్ట్ అనేది తీసుకుంటాం. ఎగ్జాంపుల్ కి వచ్చేసి బెస్ట్ 10,000 ప్రైస్ మొబైల్స్. సో 10,000 ప్రైస్ ఉండేటువంటి ఏవైతే అండర్ 10,000 లోపల ఉన్నటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి డీటెయిల్స్ నేను అడిగాను. ఇన్కేస్ ఎక్కడ అడిగాను, గూగుల్లో అడిగాను. సో హలో. అడిగిన వెంటనే మ్యామ్ వినిపిస్తుందా? హలో. ఇప్పుడు ఓకే అండి. స్ట్రక్ అయింది వీడియో. ఓకే. సో 10,000 లోపు ఉన్నటువంటి మొబైల్స్ నేనైతే ఎంటర్ చేశాను. బెస్ట్ 10,000 ప్రైస్ మొబైల్స్. సో మీరు 5G అని క్లిక్ చేసినా మీకు 5G వస్తుంది. అంటే నేను ఇచ్చేటువంటి ఇక్కడ కీవర్డ్ ఏ కీవర్డ్ అయితే ఎంటర్ చేశానో ఆ కీవర్డ్ ద్వారా వచ్చేటువంటి వెబ్సైట్స్ అన్ని కూడా మనలాగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి వాటి ద్వారా అఫ్లేటింగ్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. ఇట్ మీన్స్ కమిషన్ వస్తుంది. ఆ ప్రొడక్ట్ సేల్ అయితే ఖచ్చితంగా మనకు కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి 5G మొబైల్స్ అండర్ 10,000 రూపీస్ అంటే 10,000 రూపీస్ లో ఉన్నటువంటి 5G మొబైల్స్ అన్ని కూడా అమెజాన్ వెబ్సైట్ లో అయితే ఉన్నాయి. అలాగే 91 మొబైల్స్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన అంటే అఫీషియల్ దాని గురించి పట్టించుకోవద్దండి. సో మై స్మార్ట్ ఫరైజ్ ఇవన్నీ కూడా మనలాగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి సో వాటి ద్వారా రెవెన్యూ అయితే జనరేట్ చేస్తా ఉన్నారు. కింద త్రూ ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు. ఇన్కేస్ ఆఫీస్ ఉంటే వాళ్ళ ఆఫీస్ లో కూడా ఏం చేస్తూ ఉండొచ్చు. సో మీరు ఎక్కడ క్లిక్ చేసినా కానీ మనకు అక్కడికే వెళ్తుంది, అమెజాన్ లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి. సో ఈ వెబ్సైట్ కి పర్ మంత్లీ ఎంత విజిటర్స్ అయితే ఉంటారంటే ఇక్కడ మీకు సింప్లీలర్ వెబ్ అని ఉంటుంది, సిమిలర్ వెబ్ అనేది. సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి. సో ప్రతి నెల దాదాపుగా 20,000 మిలియన్స్ యాక్టివ్ విజిటర్స్ వచ్చేసి ఈ వెబ్సైట్ లో చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి. సో వాటికి సంబంధించిన ర్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తాయి. సో ఇలా మనకు కూడా ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేసి త్రూ కీవర్డ్స్ ఇలాంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాటి ద్వారా మనం వెబ్సైట్ ని ర్యాంక్ అయితే చేసుకోవచ్చు. సో దాంట్లో వచ్చేసి వెబ్సైట్ ఇన్కేస్ ఈ ఎస్ఈఓలో 2 టాపిక్స్ అయితే ఉంటాయి. ఒకటి ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది. సో ఇన్కేస్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అనేది సో మీకు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రజెంట్ సో ఎస్ఈఓ గురించి ఆన్ పేజ్ ఎస్ఈఓ గురించి అయితే తెలుసుకున్నాం. సో ఇక్కడ ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ లో ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ మళ్ళీ సబ్ టాపిక్ వస్తాయండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్ నోట్ చేసుకోండి. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, దాని తర్వాత నోట్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అసలు వాట్ ఈస్ ఎస్ఈఓ, సో ఎస్ఈఓ ఏ విధంగా వర్క్ చేస్తుంది, సో వాటికి సంబంధించిన బ్రీఫ్ గా ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఒక 2 మినిట్స్ మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనుకోండి ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎస్ఈఓ జాబ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ కంటెంట్ అంటే ప్రతి వెబ్సైట్ లో ఒక కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మై స్మార్ట్ ప్రైజ్ కింద నేను 10,000 లోపల ఉన్నటువంటి స్మార్ట్ ప్రైజెస్ అన్ని కూడా చూస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రైజెస్ ఏంటి ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా అయితే ఉన్నాయి. ఈ ఉన్నటువంటి దాన్ని అంతా కూడా కంటెంట్ అంటారు మనం. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇన్కేస్ ఈ ప్రోడక్ట్సే కాకుండా ఏది ఎంటర్ చేసినా కానీ ఇన్కేస్ మీరు ఎక్కువగా ఏది పర్చేస్ చేస్తుంటారో చెప్పండి బాగా. ఇన్కేస్ న్యూస్ క్లాత్స్. సో 10,000 లోపల క్లాత్స్. క్లాత్స్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన వెంటనే నాకు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ అమెజాన్ వచ్చింది. సో అమెజాన్ వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి కలెక్ట్ ఫ్యాషన్ అనే ఒకటి ఉంది. ఇది ఒక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి.
ఈ డీటెయిల్స్ అన్ని కూడా దీని కంటెంట్ అంటారు మనం. ఇది ఈ కామర్స్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, మీకు ఐడెంటిఫై అవ్వాలి. సో ఇమీడియట్ గా ఇక్కడ ప్రోడక్ట్స్ ఏవి ఉన్నా కానీ, ఇన్ కేస్ షాపింగ్ అయినా కానీ ఉంటే అది ఈ కామర్స్ వెబ్సైట్. ఓకేనండి. సో దీంట్లో ప్రోడక్ట్స్ మాత్రమే అయితే ఉన్నాయి. సో ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాము, ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. సో వాటికి సంబంధించిన ఇక్కడ చూడండి యూఆర్ఎల్, దాని తర్వాత ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫొటోస్, ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, స్టైల్ అండ్ ఫిట్నెస్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో దీన్ని సైట్ కంటెంట్ అంటారు. ఇదే కాకుండా ఎక్కడ ఉన్న కంటెంట్ అయినా కానీ, ఇన్ కేసు న్యూస్ పేపర్ అనుకోండి, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇది కూడా ఒక సైట్ కంటెంట్. ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ అనుకోండి, కొంచెం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూడండి. ఇదంతా కూడా ఓన్ గా రాస్తారు. అది యూనిక్ గా ఉండాలి, చదివే విధంగా ఉండాలి, అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సో ఇక్కడ చూసుకోండి, మరి ఇంకా చాలా ఉన్నాయి, డిఫరెంట్ ఉంటాయి. దీన్ని సైట్ కంటెంట్ అంటారు. సో ఇక్కడ చూడండి, డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చూడండి, దీన్ని సైట్ కంటెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సో టైటిల్. మీరు టైటిల్ మెయిన్ గా ఏదంటే, ప్రతి వెబ్సైట్ కి ఒక టైటిల్ అయితే ఉంటుంది, అలాగే ఆర్టికల్ కూడా ఒక టైటిల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, టైటిల్ ఏంటంటే ఇది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీన్ని పర్మాలింక్ అంటారు, దీన్ని టైటిల్ అంటారు సింపుల్ గా. సో ఒక వెబ్సైట్ కి ఒక టైటిల్ అనుకోండి, అంటే ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే ప్రతిదీ కూడా దానికి ఖచ్చితంగా ఒక టైటిల్ అనే ఉంటుంది. ఇన్ కేసు చిన్నప్పుడు ఒక వ్యాసాలు రాసేటప్పుడు ఒక అతని గురించి, ఇన్ కేసు స్పెసిఫిక్ గా నేమ్ ఎవరి గురించి అయినా కానీ, సో ఫస్ట్ టైటిల్ రాసి, సో వాటికి సంబంధించిన మ్యాటర్ అంతా రాసుకుంటూ వస్తాం. అలాగే ఇక్కడ కూడా మన వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే ఆ ఆర్టికల్ దేనికి సంబంధించినది అనేది మనం ప్రధానంగా గుర్తించాలి. దాని తర్వాత మన ఓన్ వర్డ్స్ యూజ్ చేసుకొని, కొన్ని కీవర్డ్స్ యూజ్ చేసుకొని మన ఆర్టికల్ రాసుకుంటూ రావాలి. త్రూ మన కాపీ రైటింగ్ అనేది చేసుకోవచ్చు, లేదనుకోండి ఓన్ గా రాయాలంటే రాసుకోవచ్చు. ఓన్ గా రాయాలంటే 5-6 వెబ్సైట్ల గురించి చదివిన తర్వాతనే మనము ఆర్టికల్ ని రాయగలం. నేను దానికి ఫర్దర్ గా సో రేపు సెక్షన్ లో అయితే చెప్తాను, మీకు బ్రీఫ్ గా అయితే చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంటర్నల్ లింక్. అంటే ఇంటర్నల్ లింక్ అంటే ఏంటంటే, మన వెబ్సైట్ లోకి ఆ లింక్ అయితే చేయడాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. ఇక్కడ చూడండి, మీకు ఇంటర్నల్ లింక్ అని ఇక్కడ ఉంటాయి. సో 40 రోజుల్లో కాల్పుల వివరణ. సో ఏ వెబ్సైట్ లోకి వచ్చిందండి, మళ్ళీ అదే వెబ్సైట్ లోకి వచ్చింది. మీరు ఏది క్లిక్ చేస్తే అదే వెబ్సైట్ లోకి వచ్చిందంటే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. ఇన్ కేసు ఈ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఆర్టికల్ మళ్ళీ ఇంకొక ఆర్టికల్ చదివామనుకోండి, ఇన్ కేసు లింక్ ఇచ్చారనుకోండి, సో దాన్ని ఇంటర్నల్ లింక్ అనేది అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ లింక్ అనే ఉంటది. ఇక్కడ ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్సైట్ కి, ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతికి లేదా సాక్షికి లింక్ ఇస్తే ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం. డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ లింక్ అంటే మన వెబ్సైట్ కి మనమే లింక్ ఇస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్సైట్ కి ఇచ్చేటువంటి లింక్ ని ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం. అర్థమవుతుందా? కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే ఏంటంటే, మెయిన్ గా ఒక ఆర్టికల్ రాసేటప్పుడు సో వాటికి సంబంధించిన మెయిన్ కీవర్డ్స్. ఇక్కడ చూడండి, 40 రోజుల్లో కాల్పుల విరమరణ. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. ఎక్కడైతే ఏదైతే వివరణ ఏదైతే ఉందో, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో కీవర్డ్స్ అన్ని యాడ్ చేసి ఉంటారు. ఇక్కడ చూడండి, ఇలా ఒక కీవర్డ్ గురించి స్పెసిఫిక్ గా కీవర్డ్ రాస్తారు, ఇన్కేస్ ఆర్టికల్ రాస్తారు కొన్ని కీవర్డ్స్ తీసుకొని. సో మీకు బ్రీఫ్ గా అయితే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్. సో మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే, సో ఒక ఆర్టికల్ రాసిన తర్వాత ఒక డిస్క్రిప్షన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అంటే ఆ ఆర్టికల్ దేనికి సంబంధించింది, సింపుల్ గా ఇక్కడ ఆర్టికల్ రాస్తా కదా, దానికన్నా ముందు ఒక డిస్క్రిప్షన్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని డిస్క్రిప్షన్ అంటారు.
సో సింపుల్ గా మీకైతే చూపిస్తాను అండి. ఈ వెబ్సైట్ అనేది ఇన్కేస్ నా వెబ్సైట్ లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీన్ని టైటిల్ అంటాం. మీకు క్లియర్ గా ఇంకా చూపిస్తాను. ఇక్కడ చూడండి, దీన్ని టైటిల్ అంట. సో ఇది వచ్చేసి పర్మలింక్, అంటే ఆ పోస్ట్ దేనికి సంబంధించింది అనేది పర్మలింక్ అని అంటాం. దాని తర్వాత సైట్ కంటెంట్ అంతా రాసుకుంటూ వస్తాం మనం వర్డ్ నోట్స్ లో. ఇది నేను ఈ కంటెంట్ అంతా కూడా స్టాండర్డ్ కంటెంట్, అంటే ఒక్కసారి కంటెంట్ రాసింటాను, దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ మాత్రమే మారుస్తూ ఉంటాను. ఇక కంటెంట్ అనేది ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు. ఒక స్టాండర్డ్ కంటెంట్ రాసుకొని సో వాటి ద్వారా వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా నుంచి ట్రాఫిక్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టర్నల్ లింక్, అంటే వేరే వెబ్సైట్ కి ఇచ్చారు. యాక్చువల్ గా ఈ పోస్ట్ వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ లో ఫోన్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఆఫీసర్ గా జాబ్స్ అనేది రిలీజ్ చేశారు ఆ బ్యాంక్ లో. సో ఆ బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని రాసి నేను లింక్ ఇచ్చాను. ఎక్కడికి? ఐసిఐసి బ్యాంక్ కి ఫోన్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి పోస్ట్ కి లింక్ ఇచ్చారు. దీన్ని ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం. అదే మన వెబ్సైట్ కి లింక్ ఇచ్చామనుకోండి, దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. సపోజ్ కి ఇదే లింక్ నేను కాపీ చేసుకొని ఇక్కడ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అని ఉంటుంది. సో దీనికి ఎవరైనా క్లిక్ చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తానంటే అదే పోస్ట్కి వెళ్ళిపోతుంది. చూడండి, దాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. నేను పోస్ట్ అనేది ఓపెన్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ చూడండి, మళ్ళీ అదే పోస్ట్కి వస్తా చూడండి. దీన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. అవుట్ సైడ్కి వెళ్తే ఆ లింక్, ఇన్ కేసు వేరే వెబ్సైట్కి వెళ్తే దాన్ని ఎక్స్టర్నల్ లింక్ అని అంటాం. మ్యామ్ క్లియర్ అయిందా? క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ అనేది ఈ పోస్ట్ దేనికి సంబంధించింది ఒక చిన్న సెంటెన్స్ అంతా తీసుకొని ఎడిట్ స్నిప్పెట్ లోకి వెళ్ళి ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో మెటా డిస్క్రిప్షన్ లో మనము వాటికి సంబంధించిన పారాగ్రాఫ్, ఒక చిన్న సెంటెన్స్, ఇట్ మీన్స్ ఒక 2 లైన్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, పర్మాలింక్ టైటిల్ ఇచ్చాను. సో వాటికి సంబంధించిన టైటిల్ ఇచ్చాను, అంటే ఆ పోస్ట్ దేనికి సంబంధించింది, ఆ పోస్ట్ సంబంధించిన లింక్ ఇచ్చాను. సో చేసిన తర్వాత జస్ట్ అప్డేట్ అని క్లిక్ చేయాలి. సో దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటారు. ఇంకా హెడర్స్ అంటే ఏంటంటే, సో ప్రతి వెబ్సైట్ లో వివిధ రకాలటువంటి హెడర్స్ ఉంటాయి. ఇన్ కేసు సబ్ హెడింగ్స్ అని అంటారు చూడండి. మేడం ఐడియా ఉందా సబ్ హెడింగ్స్? సో దాన్ని హెడర్స్ అంటాం. సో అవి 6 టైప్స్ అయితే ఉంటాయి. ఈ 6 టైప్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇన్ కేసు ఈ హెడ్డింగ్ రాశాను అనుకోండి, సో దీనికి హెడర్ 2, లేదనుకోండి హెడర్ 3, అలా 6 మాత్రం అప్లై చేయాలి. ఓకేనా? సో దీన్ని హెడర్ అని అంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి యుఆర్ఎల్. యుఆర్ఎల్ అంటే ఏంటి? మనకు ఆ పోస్ట్ సంబంధించిన యుఆర్ఎల్. ఇక్కడ చూడండి, ఏదైనా పోస్ట్ తీసుకుంటే ఇక్కడ యుఆర్ఎల్ అని ఉంటుంది, దాన్ని యుఆర్ఎల్ అని అంటాం. ఇట్ మీన్స్ పర్మాలింక్ అయినా కానీ యుఆర్ఎల్ అయినా కానీ రెండు ఒకటే, డిఫరెంట్ ఏం టైప్ లేదని. సో దీన్ని యుఆర్ఎల్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ లింక్ అయిపోయింది. ఇమేజెస్. వెబ్సైట్ లో మన ఇమేజెస్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు వెబ్సైట్ కి సంబంధించిన ఇమేజెస్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇమేజెస్ ఎలా ఉంటాయని కూడా మీకు చూపిస్తాను. సో ఇమేజెస్ అన్ని మీరు క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి, జెన్పాక్ట్ లో నోటిఫికేషన్ అయితే పడింది. వాటికి సంబంధించిన బ్రీఫ్ గా ఒక ఇమేజ్ లో నేను టెక్స్ట్ అంతా రాశాను. దీన్ని ఇమేజ్ అని అనొచ్చు. సో వెబ్సైట్ లో మీకు ఇక్కడ డిఫాల్ట్ గా ఇమేజ్ అని కనిపిస్తుంది అక్కడ పోస్ట్ లో. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇమేజ్ ఫస్ట్ లో వచ్చేస్తుంది. సో వాటికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఇమేజెస్ పెట్టి కూడా మనం SEO అయితే చేసుకోవచ్చు. సో చాలా టైప్స్ అయితే ఉన్నాయి. మీకు బ్రీఫ్ ఒక ఆర్టికల్ రాసి సో ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ పేజ్ స్పీడ్. సో మనం యూజ్ చేసేటువంటి సర్వర్ ఏదైతే ఉందో, బిగ్రాక్, గోడేడి, తర్వాత హోస్టింజర్, దాంట్లోనే పేజ్ స్పీడ్ అనేది వస్తుంది.
సో పేజ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా టెక్నికల్లో వెళ్ళిపోతుంది. సో దానికి ఏమి ఉండదు. సో ఇన్ కేసు కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్ని కూడా పోస్ట్ ఇంజన్లోకి వెళ్ళి సర్వర్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటూ రావాలి. సో అది వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఇది మనకు అవసరం లేదండి. ఇంకా ఫీచర్ స్నిప్పెట్స్ అంటే ఇందాక మీకైతే చూపించాను కదా. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దీన్ని స్నిప్పెట్ అంటాం. ఈ డీటెయిల్స్ అంతా కూడా మనం స్నిప్పెట్ అంటాం. సో ప్రాపర్గా తీసుకుంటూ రావాలి. నెక్స్ట్ వచ్చేసి స్కీమా మార్కప్. అంటే ఒక కంటెంట్ రాసిన తర్వాత మీకు బ్రీఫ్గా మొత్తం కూడా స్కీమా అనేది ఉంటుంది. ఆల్రెడీ ఒక ప్లగ్ఇన్ అయితే ఉంటుంది స్కీమా అనేది. సో మీకు ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే ఒక ఆర్డర్ ప్రకారంగా వస్తుంది అనమాట. ప్రతి వెబ్సైట్లో ఆటోమేటిక్గా కొన్ని ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి, కొన్ని ఇన్స్టాల్ అయితే కావు. మనమైతే ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ. సో యాడ్ న్యూ ప్లగ్ఇన్లోకి వెళ్ళి సో ప్లగ్ఇన్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత యాక్టివేట్ అయితే చేయాలి. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మనం ఏదైతే యాక్టివేట్ చేసి ఉంటామో దాంట్లోనే స్కీమా ఉంటుంది. ఈ ర్యాంక్ మ్యాథ్స్లోనే స్కీమా ఉంటుంది. నేను ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి చర్చ్ స్కీమా. కానీ ఇది ఎక్కువగా వాడకంలో లేదు. ఇప్పుడు మేము ఎవరు కూడా యూజ్ చేయట్లేదు, కొంతమంది యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించి అవసరం లేదు. మెయిన్గా ఇవి మాత్రం తెలుసుకోవాలి. సో సైట్ కంటెంట్ అంటే ఏంటి, టైటిల్, ఇంటర్నల్ లింక్, అవుటర్ లింక్, అవుటర్ లింక్ అనేది ఎక్స్టర్నల్ లింక్, ఇమేజ్, హెడర్స్, యూఆర్ఎల్స్, కీవర్డ్స్, డిస్క్రిప్షన్. సో ఈ 3 హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇదంతా వదిలేసాను, కానీ అది బ్రీఫ్గా అయితే చెప్పాను. సో మెయిన్గా ఎస్ఈఓలో ఆన్ పేజ్లో సైట్ కంటెంట్, టైటిల్, ఇంటర్నల్ లింకింగ్, కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షను, హెడర్స్, యూఆర్ఎల్, ఇంటర్నల్ లింకింగ్ అండ్ ఇమేజెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. దీని ద్వారానే ఎస్ఈఓని ర్యాంక్ చేయాలి. కొన్ని కీవర్డ్స్ని యూజ్ చేసుకొని ఇవి మెయిన్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి, ఏ విధంగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలంటే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి వెబ్సైట్లో కూడా ఇంకే స్టాండర్డ్ వెబ్సైట్ అనుకోండి, దానికి ఒక రకంగా ఎస్ఈఓ అయితే చేస్తారు. ప్రతిరోజు ఒక వెబ్సైట్లో వాటికి సంబంధించిన ఆర్టికల్ రాస్తూ ఉంటే దాన్ని రెగ్యులర్ వెబ్సైట్ అంటాం సింపుల్గా చూసుకుంటే. అది ఏదైనా కానీ సింపుల్గా కానీ. సో న్యూస్ సంబంధించినవి ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, లైక్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, మిగతా వెబ్సైట్ మీద కూడా ఉన్నాయి. మన ఇదని కాకుండా వెబ్సైట్ కాకుండా వివిధ రకాలటువంటి వెబ్సైట్స్ కూడా తీసుకోవచ్చు. సో న్యూస్ పేపర్కి డిమాండ్ చాలా అయితే ఉంది. సో ఎందుకంటే న్యూస్ రాయాలంటే చాలా కష్టం, కానీ డిమాండ్ అయితే ఉంది. ఎలాంటిదైనా కానీ ఇన్ఫర్మేషన్ అయితే రాయాలి. సో దీన్ని యూఆర్ఎల్ అంటాం. ఇది సైడ్ హెడ్డింగ్. ఇన్కేస్ మనం మెయిన్ పేజ్కి సంబంధించిన టైటిల్, సో వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ అండ్ మన కంటెంట్ అంతా కూడా. సో ఎస్ఈఓలో మెయిన్గా చేయాల్సిందంటే కంటెంట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నా కానీ ఖచ్చితంగా సో వాటికి సంబంధించిన కాంపిటీటర్స్ని ఐడెంటిఫై అయితే చేయాలి. సో కాంపిటీటర్స్ అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఆల్రెడీ వాళ్ళు ఆ నేమ్స్తో ఇన్కేస్ మన న్యూస్ పేపర్ అయినా కానీ, ఇన్కేస్ జాబ్కి సంబంధించినవి అయినా కానీ, ఫ్యాషన్ రిలేటెడ్కి సంబంధించినవి అయినా కానీ, ఆన్లైన్ సంబంధించిన ప్రొడక్ట్స్ సేల్కి సంబంధించినవి అయినా కానీ, ఈ కామర్స్ వెబ్సైట్ అయినా కానీ, రియల్ ఎస్టేట్ సంబంధించిన వెబ్సైట్ అయినా కానీ, సో ఏవైనా కానీ ముందు కాంపిటీటర్ని అనలైజ్ అయితే చేయాలి. సో అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 1 వీక్ మనం అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనము సైట్ని స్టార్ట్ చేసుకోవాలి. సైట్ని స్టార్ట్ చేసుకొని డిజైన్ చేసుకొని ప్రాపర్గా ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి ప్రతిరోజు కూడా. ఇంకా స్టాండర్డ్ వెబ్సైట్లకు మనము ఒకేసారి చేసేస్తాం, దెన్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటూ వస్తాం. ఇన్కేస్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అలాగే వివిధ రకాలటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా వాటిని చేసుకుంటూ వస్తాం.
రెగ్యులర్ వెబ్సైట్స్ మాత్రం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అన్ని రకాల వెబ్సైట్లకు యూజ్ అవుతాయి. దెన్ ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే వాటి ఈజీగా ర్యాంక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్‌కి మీకు చూసుకున్నట్టయితే అనంత కృషి తెలుసు కదండీ! హ్మ్. సో తెలుసండి. అనంత కృషి అనేది కూడా ఒక వెబ్సైట్. ఆ వెబ్సైట్‌లో ఏం దొరుకుతాయి? ప్రతిరోజు కూడా జాబ్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ అవును. వెబ్సైట్ మెయిన్ థీమ్ ఏంటి? జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో దాంట్లో వర్క్ చేసేది ఎవరు? మేడం వర్క్ చేస్తుంది. నేను మిగతా బ్యాక్ ఎండ్ టెక్నికల్ ఇష్యూ అంతా కూడా నేనే చూసుకుంటాను. అక్కడ ఒక కంటెంట్ రాసి మీకు లింక్ ఇస్తారు. అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటారు. అది ఎక్స్టర్నల్ లింక్‌కి వెళ్ళిపోతుంది. ఆ కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతుంది. సో అది దాన్ని ఎక్స్టర్నల్ లింక్ అంటాం. వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటాం. సింపుల్‌గా అయితే. మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈజీగా ఒక వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేసుకొని సో వాటి ద్వారా త్రూ మనం ఎంతైతే చేసుకోవచ్చు. ఎర్న్ ఎలా చేసుకోవాలి? ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మనం ఎర్న్ అయితే చేసుకోవచ్చు. లేదు నాకు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వెబ్‌సైట్ అయితే కావాలంటే, సో రిలేటెడ్ సంబంధించినటువంటి వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసుకొని, కాంపిటీటర్‌ని అనలైజ్ చేసుకుంటూ, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రాపర్‌గా మన ల్యాండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అంటే ఇమేజెస్ అలాగే సో ఇన్ కేస్ హౌసెస్ ఉంటే హౌసెస్, గార్డెన్స్ చుట్టుపక్కల సంబంధించినవి అంటే మన అపార్ట్మెంట్స్ ఉంటాయి గదా! సో అపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత దెన్ ఎస్ఈఓ చేసుకుంటూ ర్యాంక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా కీవర్డ్ గురించి ఎతికారనుకోండి. చెప్పండి నియర్ నియర్ బై రెస్టారెంట్స్, నియర్ బై టూరిజం ప్లేసెస్. సో మనం ఏదైనా చేసుకోవచ్చు. నియర్ మీ రెస్టారెంట్స్ అని వెతుకుతాం కదా! సో నాకు దగ్గరగా ఉన్నటువంటి రెస్టారెంట్స్ వస్తాయి. ఇలా కీవర్డ్ ఎతికిన వెంటనే మనకు కొన్ని లొకేషన్స్ వస్తాయి. ఈ లొకేషన్స్ వస్తాయి. ఈ లొకేషన్స్ కూడా మనకు ఎలా ఇస్తదంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ఇస్తది మనకు. ఎప్పుడైతే మనము మన వెబ్‌సైట్‌కి యాడ్ చేసామనుకోండి, గూగుల్ పేజ్ సంబంధించినటువంటి ఇన్‌కేస్ యాడ్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్‌గా అది లోకల్ ఎసివ్ అయితది. గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనం వెబ్‌సైట్‌ని స్టార్ట్ చేసిన తర్వాత సో గూగుల్‌లో మన వెబ్‌సైట్‌కి మ్యాప్ యాడ్ చేసామనుకోండి. గూగుల్ మ్యాప్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తే అది లోకల్ ఎసిఓ అంటాం. సింపుల్‌గా. సో మీరు ఏదైనా కీవర్డ్ ఎతకండి. సో నియరెస్ట్ లొకేషన్ కూడా కనిపించిందంటే ఇన్‌కేస్ ఎగ్జాంపుల్‌కి చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఇన్‌కేస్ ఒక హాస్పిటల్ గురించి ఎతుకుతున్నాం అనుకోండి. నియర్ మీ హాస్పిటల్స్ బెస్ట్ హాస్పిటల్స్ ఎతికామనుకోండి. ఆ హాస్పిటల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. విత్ మ్యాప్‌తో సహా. మేడం అర్థమవుతుందా? ఆ! అర్థమవుతుంది. నియర్ మీ హాస్పిటల్స్. సో నా దగ్గర ఉన్నటువంటి లిస్టెడ్ అంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్ లిస్ట్ అంతా వస్తది ఇక్కడ చూడండి. ఓకే. దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటాం. దానికి మ్యాప్‌ని కనెక్ట్ చేస్తాం. సో వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్, ఇన్‌కేస్ వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్, కాల్ ఉంటే ఇన్‌కేస్ కాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో రివ్యూస్ అన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ మనకు అడ్వాంటేజెస్. ఒక సైట్ ర్యాంక్ అవ్వడానికి కూడా. సో వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. కేస్ నియర్ మీ హైదరాబాద్. హైదరాబాద్ హాస్పిటల్స్ ఉంది. ఐ హాస్పిటల్ గురించి ఎతుకుదాం. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి చూడండి. సో వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా ఇక్కడ వచ్చాయి. ఇదే జస్ట్ డైల్‌లో ఉంటది. వాళ్ళు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. జస్ట్ డైల్‌లో. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ ఫోన్ నంబర్ కనిపిస్తుంది. ఎంక్వైరీ కావాలంటే ఎంక్వైరీ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఎంక్వైరీ ఎళ్ళిపోద్ది. ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇక్కడ లిస్ట్ కూడా వచ్చాయి చూడండి. దాదాపుగా 15 ఉన్నాయి. 15 ప్లస్ ఉన్నాయి. ఐ కేర్‌కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా. సో అవి ఆటోమేటిక్‌గా మనకు డైరెక్షన్ కూడా ఇస్తది. సో దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటాం. లోకల్‌గా మన గూగుల్ మ్యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్. అమీర్పేట్‌లో నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎతికాను.
అమీర్పేట్లో ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్స్ కనిపిస్తాయి చూడండి. ఆ కీవర్డ్ తో ర్యాంక్ అయింది. సో ర్యాంక్ అయిందంటే ఆటోమేటిక్ గా లోకల్ ఎస్ఈఓ చేసేసారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ కీవర్డ్ తో మన గూగుల్ మ్యాప్ కి కనెక్ట్ చేశారు. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఏవైతే ఇన్స్టిట్యూట్ అయితే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఇక్కడ హైలైట్ అవుతాయి. ఇక్కడ చూడండి. సో ప్లేసెస్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ స్పాన్సర్డ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళు మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మన ఫేస్బుక్ యాడ్స్ ఎలా ఉంటాయో అవి కూడా అంతే. ఇది గూగుల్ యాడ్స్ ద్వారా చేస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే వచ్చినాయి. దాదాపుగా 20+ పైనే ఉన్నాయి ఓన్లీ అమీర్పేటలోనే. అలాగే ఎస్ఆర్ నగర్, తర్వాత వచ్చేసి కేపీహెచ్పి, కుకట్పల్లి, ఇలా చిన్న చిన్న ఇంకేస్ సిటీస్ ఉంటాయి కదా. సో అక్కడ కూడా మనం సెర్చ్ చేసామంటే ఈజీగా వచ్చిందంటే దాన్ని లోకల్ ఎస్సీఓ అంటాం. మ్యాప్ ద్వారా వస్తుంది. ఇక్కడ నుంచి కూడా లీడ్స్ వస్తాయి. ఇన్కేస్ బెస్ట్ రివ్యూస్ ఉండి ఇన్కేస్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఇన్కేస్ నేను ఇదైతే క్లిక్ చేస్తున్నాను ఒక దానికి సంబంధించింది, ఇన్కేస్ కాల్ అని క్లిక్ చేస్తున్నాను. కాల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ నెంబర్ తో ఉంటే, ఇన్కేస్ నేను మొబైల్ యూజ్ చేయట్లేదు, మొబైల్ యూజ్ చేస్తే కాల్ వెళ్ళిపోయింది. సో వాళ్ళకి కాల్ వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా మనకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అక్కడ నుంచి. ఇన్కేస్ ఎలాంటి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు, ప్రైజెస్ ఎంత, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రివ్యూస్ అనేది మెయిన్ గా చూస్తారు. ఇక్కడ చూడండి, ఈ రివ్యూస్ అన్ని కూడా వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ అయితే చేసి ఉంటారో వాళ్ళ నుంచి రివ్యూస్ తీసుకుంటారు ప్రతిసారి కూడా. ఎప్పుడు ఇచ్చారంట, 2 months ఎగో ఇచ్చారంట రివ్యూ, 1 month ఎగో, సో 1 month ఎగో. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇన్కేస్ వాళ్ళతో చాట్ కూడా చేయొచ్చు ఇన్స్టిట్యూట్ వాళ్ళతో. సో మనము ఈ విధంగా ఇంకా కాకుండా ఇంకా ఇట్ మీన్స్ మన సోషల్ మీడియా మార్కెటింగ్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫేస్బుక్ అయినా కానీ, ఇన్స్టాగ్రామే కానీ, టెలిగ్రామ్ అయినా కానీ, సో వాటి ద్వారా మనం ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ రాసి మన వెబ్సైట్ లింక్ ఇచ్చామనుకోండి, ఆ వెబ్సైట్ కూడా విజిటర్స్ తెచ్చుకోవచ్చు. అలాగైనా ర్యాంక్ అవుతుంది. ఎలాగైనా ర్యాంక్ అయినా కానీ మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది. వీటిని అన్ని కూడా బ్యాక్ లింక్స్ అంటాం. ఇది ఆఫ్ పేజీలో అయితే వస్తుంది. సో మనకు ఈ బ్యాక్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత బ్యాక్ లింక్స్ అయితే ఉంటాయో, అంటే వేరే వెబ్సైట్ ద్వారా మనకు రెఫరల్ ఇస్తాయి. ఇన్కేస్ చూడండి, ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనల్ని సజెషన్ అడగాలంటే ఖచ్చితంగా రెఫర్ అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఇన్కేస్ మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎక్కడ నేర్చుకున్నారని ఇన్కేస్ ఒక క్వశ్చన్ అడిగితే, సో పలానా ఇన్స్టిట్యూట్ లో నేను నేర్చుకున్నాను, సో వాళ్ళు ఈ విధంగా టీచ్ చేశారు, ఈ విధంగా చార్జెస్ అని తీసుకున్నారు, ఈ విధంగా ప్లేస్మెంట్ అయితే ఇప్పించారు, సో ఈ విధంగా నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాను, బ్రీఫ్ గా మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒక 5 to 10 minutes వరకు. సో వాళ్ళకి అలా కూడా మనం చెయ్యొచ్చు. అలా కూడా మనం ర్యాంక్ చేసుకోవచ్చు. ఇమీడియట్ గా ఏం చేస్తారు, ఆ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం కానీ, ఇన్కేస్ ఆ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ కానీ ఇమీడియట్ గా సెర్చ్ చేసుకొని సో వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. అలా కూడా మనకు ట్రాఫిక్ తెచ్చుకోవచ్చు. ఎలాగైనా మోటివ్ ఏంటి, మనం వెబ్సైట్ ద్వారా ఏం చేసుకోవాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ లో చేసుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే అయితే మనము లైక్ ఎలా చేసుకున్నా కానీ, దెన్ రియల్ ఎస్టేట్ చేసుకున్నా కానీ, లేదా నార్మల్ గా ఒక వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎక్స్పర్ట్స్ చేసుకుంటూ చేసుకోవచ్చు. లేదంటే జాబ్ లోకి వెళ్ళొచ్చు. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. ఫ్రెషర్ కి అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఫ్రెషర్ గా నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి దెన్ అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటారండి. సో మీరు మీ జాబ్ నుంచి వేరే జాబ్ లోకి ఇన్కేస్ జాయిన్ అనుకోండి, అదర్ డొమైన్ జాయిన్ అవుతే మీరు ఫ్రెషరే అవుతారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అవ్వరు. సో ఇన్కేస్ నేను ఒక ఫినాన్షియల్ లో నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ అయితే నేర్చుకున్నాను, సాఫ్ట్వేర్ నేర్చుకున్నా అంటే ఆ సాఫ్ట్వేర్ లో నేను ఫ్రెషర్ గానే జాయిన్ అవుతాను, నాకు ఈ ఫినాన్షియల్ ఎక్స్పీరియన్స్ పనికిరాదు. ఓకేనండి. లైక్ ఈ స్కిల్ నేర్చుకొని నేను ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ప్రాజెక్ట్ అయినా చేసుకోవచ్చు, ఓన్ గా మనీ అనేది మేకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా అండి. ఓకే. సో దీనిపైన డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. రేపు ప్రాక్టికల్ గా నేను సైట్ కంటెంట్ ఏంటి, టైటిల్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఇంటర్నల్ లింక్, ఎక్స్టర్నల్ లింక్, ఇమేజ్, హెడర్స్, యూఆర్ఎల్స్, మెటా డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్,
ఏ విధంగా చేయాలనేది నేను బ్రీఫ్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మాక్సిమం 1 అవర్ కూడా క్లాస్ ఉండొచ్చు. ఇన్‌కేస్ నాకు ఇక్కడ ఓకే. ఉన్నటువంటి 45 మినిట్స్ మాత్రమే. అనదర్ లింక్ వేరే లింక్‌లో నేను ఇస్తాను. ఓకే. రేపు సో, మార్నింగ్ క్లాస్ ఉంటుందా? లేకపోతే నార్మల్‌గా ఈవినింగే ఉంటుందా? రోజు ఈవినింగే అండి. మార్నింగ్ క్లాస్ ఉండదు. నేను ఏదైనా వర్క్ ఉంటే నేను మార్నింగ్ క్లాస్ తీసుకుంటా. ఓకే. సో, మీకు ఈ టాపిక్ అర్థమైందండి. ఎస్ఈఓ అంటే ఏంటి? ఆన్ పేజ్ ఎస్ఈలో ఏవేవి ఉంటాయి అనేది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఓన్‌గా రన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ ప్రాపర్‌గా చేసుకుంటూ రావాలి. అప్పుడే మీ సైట్ ర్యాంక్ అవుతది. లేదు ఇన్‌కేస్ ఒక జాబ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, దెన్ నాకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా నేను ఏం చేస్తున్నానంటే, ఇవన్నీ ఏం అవసరం లేదు. కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని, సో, వాటి ద్వారా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఒక వెబ్‌సైట్ అనేది ఒక్కరే వర్క్ చేయరండి. సో, బ్యాక్ లింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇమేజెస్‌ని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే కీవర్డ్స్‌ని ఐడెంటిఫై చేసే వాళ్ళు ఉంటారు. కంటెంట్ రాసే వాళ్ళు ఎవరు ఉంటారు. ఎస్ఈఓ చేసే వాళ్ళు ఉంటారు. దీంట్లోనే చూడండి ఓకే. ఒక వెబ్‌సైట్‌లోనే 5 రకాలటువంటి డిపార్ట్‌మెంట్స్ వచ్చాయి మళ్ళీ సెపరేట్‌గా. ఓకే. సో, ఎస్ఈఓలోనే డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి మళ్ళీ. కీవర్డ్స్ ఒక ఐడెంటిఫై చేస్తారు. కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి కంటెంట్ రాసే వాళ్ళకు మనం కీవర్డ్స్ ఇస్తాం. ఈ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని నువ్వు ఆర్టికల్ రాయి. సో, ఆర్టికల్ రాసిన ఓకే. తర్వాత మనం ప్రాపర్‌గా ఎస్ఈఓ చేసుకుంటూ రావాలి. సో, ఎస్ఈఓ ఏం లేదండి. దాంట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ అన్ని కూడా ప్రాపర్‌గా ఒక ప్లేస్‌మెంట్‌లో మనం సబ్మిట్ చేయాలి. అంతే. పబ్లిష్ చేసి దెన్ మనం ఆర్టికల్‌ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేస్తే ఎవరైనా ఇన్‌కేస్ ఆ కీవర్డ్ ద్వారా ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఆ కీవర్డ్ ద్వారా మన వెబ్‌సైట్ ర్యాంక్ అయితే ఆ ర్యాంక్ నుంచి వ్యూస్ వస్తాయి. ఓకే. సో, ఓకేనా అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాని మీరు ప్రాపర్‌గా నేర్చుకున్నారనుకోండి. ఇన్‌కేస్ ప్రాపర్‌గా తీసుకున్నారనుకోండి. వాటి ద్వారా సో, మనం విజిటర్స్‌ని తెప్పించుకోవచ్చు బాగా. ఓకే. ఇన్‌కేస్ మీకు అర్థమైందా అండి? అర్థమైంది. సో, డౌట్స్ ఉంటే చెప్పండి. నేను క్లియర్ చేస్తాను. డౌట్ ఏం లేదు. యెస్. ఒకసారి ఆలోచించండి మ్యామ్. ఈ ఎస్ఈఓ అనేది చాలా పెద్ద టాపిక్. సో, దీనిపైన ఈజీగా 15,000 సాలరీ వస్తది. ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే చాలు వెబ్‌సైట్‌లో. మిగతాదంతా వదిలిపేసేయండి. వెబ్‌సైట్ దాని తర్వాత డిజైన్ వదిలిపెట్టండి. ఈ టాపిక్ ఒక్కటి నేర్చుకున్నా గాని సో, డిజిటల్ మార్కెటింగ్‌లో ఈజీగా జాబ్ మీకు దొరికేది. ఈ ఎస్ఈఓ పైన. దాంట్లో మీకు ఏదైనా ఇవ్వచ్చు. కంటెంట్ రైటింగ్ మాత్రం ఇవ్వరు. అది కంటెంట్ రైటింగ్ వేరే వాళ్ళకిస్తారు. కంటెంట్ రైటర్స్ వేరే ఉంటారు. మిగతావన్నీ కూడా మీరే చేయాల్సయితే ఉంటది. ఈ కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్స్, టైటిల్స్, ఇంటర్నల్ లింక్, ఔటర్నల్ లింక్, హెడర్స్, యూఆర్ఎల్ అంటే ఇమేజెస్. ఇమేజెస్ కూడా వెళ్ళేవారు ఉంటారు. డిజైన్ వాళ్ళు ఉంటారు. డిజైన్ చేసేవాళ్ళు. గ్రాఫిక్ డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు. మిగతావన్నీ కూడా చేయాలి. అలాగే హాఫ్ పేజ్ ఒకటి ఉంటది. హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ ఉంటది. ఆ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ కూడా మీరే చేయాలి. ఇన్‌కేస్ వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసుకుంటూ రావాల్సింది. మనం జాబ్‌కెళ్ళిన తర్వాత. ఓకే. సో, రేపు మీకు ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక కీవర్డ్స్ తీసుకొని, సో, వాటి ద్వారా నేను కంటెంట్ రాస్తాను. నేను కంటెంట్ రైట్ రా రా స్టాండర్డ్ కంటెంట్ రాసాను. అలాగే కాపీ రైటెడ్ కంటెంట్ కూడా రాస్తాను. అంటే ఆల్రెడీ ఒక వెబ్‌సైట్‌లో కంటెంట్ రాసి ఉంటారు. ఆ రాసినటువంటి కంటెంట్ ఎటువంటి అంటే కాపీరైట్ రాకుండా మన వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. సో, వాటి ద్వారా కూడా మనం ఆ వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ర్యాంక్ అయినటువంటి వెబ్‌సైట్‌ని వాటిలో ఉన్నటువంటి కంటెంట్ కొన్ని మార్పుల ద్వారా అంటే చిన్న చిన్న కాపీ పేస్ట్ చేయడం ద్వారా మనం మార్పులు చేసుకొని ఆ వెబ్‌సైట్‌ని ర్యాంక్ చేసుకోవచ్చు. త్రూ విజిటర్స్ వచ్చేటప్పుడు మనకు దెన్ యాడ్సెన్స్‌కి అప్రూవల్ పంపించి ఆ వెబ్‌సైట్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చండి. ఓకే. ఓకే అండి. ఓకే. సో, మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. సైట్ కంటెంట్ హెడర్స్ ఉంది కదా! అవును. ఇప్పుడు సైట్ కంటెంట్‌లోనే
హెడర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటది కదా! ఆ 2 రెండిటికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు సైట్ కంటెంట్ అంటే మనం అయితే కీవర్డ్స్ అయితే ఇస్తామో ఆ కీవర్డ్స్ అనేది సబ్ హెడ్డింగ్స్ అంటాం. ఓకే. సో ఆ సబ్ హెడ్డింగ్స్ లో ఆ హెడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాం. హెడర్ 1, హెడర్ 2, హెడర్ 3, హెడర్ 4, హెడర్ 5, హెడర్ 6. ఈ ఫస్ట్ అంటే నుంచి 6 వరకు యాడ్ చేసుకుంటూ వస్తాం మనం. ఓకే. అంటే ప్రిఫరెన్స్ టైప్‌లో అలా అంటారా? ప్రిఫరెన్స్ టైప్ లో అనుకోండి. ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒక ఆర్టికల్ రాస్తున్నామంటే హెడ్డింగ్స్ పెట్టేగా మన ఆర్టికల్ రాసేది. ఓకే. మెయిన్ హెడ్డింగ్‌కి హెడ్డింగ్ 1 అని ఇస్తాము. సబ్ ఆ టాపిక్స్‌కి సబ్ హెడ్డింగ్ మనకు హెడర్ 2, హెడర్ 3, హెడర్ 4, హెడర్ 5, హెడర్ 6 ఇవన్నీ కూడా మనము 6 అప్లై చేయాలి. అప్లై చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి ఎస్ఈఓకి ర్యాంక్ అవుతుంది. సో ఇమీడియట్ గా ఏదైనా ఓకే. కీవర్డ్ వెతికారనుకోండి మన వెబ్సైట్ ర్యాంక్ ఏందనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. సో మీకు ప్రాక్టికల్ గా రేపు చూపిస్తానండి. అంటే కాపీ రైటింగ్ చూపిస్తాను, అంటూ మాన్యువల్ గా ఎలా రాయాలో చెప్తాను, అలాగే ఐడెంటిఫై ఎలా చేయాలి కంటెంట్ కూడా చెప్తాను. ఓకే అండి. ఓకే అండి. సో థ్యాంక్ యూ మ్యామ్. ఇంకేస్ డౌట్స్ ఉంటే పింక్ థాంక్ చేయండి, మెసేజ్ చేయండి నాకు. రేపు అయితే ప్రాక్టీస్ చేయండి ఈవినింగ్ లోపు. చేస్తాను. ఓకే మ్యామ్. కంపల్సరీగా చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ నైట్ మ్యామ్. థాంక్ యూ. బై.